నమో వెంకటేశాయ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టమని ఈవో శ్యామలారావు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈవోగా బాధ్యతలు తీసుకొని నెల రోజులైందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చాలా లోపాలను గుర్తించానన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. ఇక ఈ సీఎం సూచనల మేరకు అన్నీ జరుగుతున్నాయి అని చెప్పారు. ఆన్లైన్ టికెట్ల జారీ వ్యవస్థలో కూడా చాలా లోపాలు గుర్తించామన్నారు. త్వరలోనే ఆన్లైన్ టికెట్ వ్యవస్థలో పూర్తి పారదర్శకత ఉండేలా మార్పులు చేస్తామన్నారు. భక్తుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించానన్నారు. నిపుణుల సూచనలతో అన్నప్రసాదాల నాణ్యతను కూడా పెంచామని అన్నారు. క్యూ లైన్లో భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అన్నప్రసాద సముదాయాలలో నిత్యం 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదన వితరణ చేస్తున్నామన్నారు. నెయ్యిలో నాణ్యత లేకపోవడం వల్లే లడ్డూ నాణ్యత తగ్గిందని గుర్తించామని తెలిపారు. లడ్డూ నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో శ్యామలారావు వెల్లడించారు. విషయం ఏంటంటే అన్నప్రసాద వితరణ కేంద్రాల గురించి కార్మికులు ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ వెంగమాంబ కేంద్రం వద్ద బైఠాయించారు. కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండపై వీకెండ్ రష్ కనిపిస్తోంది. SSD టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి క్యూ లైన్లో వచ్చిన భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అంటే నారాయణగిరి షెడ్లలో ఉన్నారు. ఈ భక్తులకు దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుందని టీటీడీ తెలిపింది. అలాగే 300 ప్రత్యేక ప్రవేశన దర్శనం టికెట్లు కలిగిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 6 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వీరికి మాత్రం 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని, వీకెండ్ కావడంతో రద్దీ పెరిగిందని, సోమవారం వరకు ఈ రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం శ్రీవారిని 65,134 మంది భక్తులు దర్శించుకుంటే అందులో 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4,27,00,000. తిరుమలలో శ్రీ పెద్దజీయర స్వామి నేతృత్వంలో జూలై 21వ తేదీ చతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఇంకొక విషయం, ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలకు సంబంధించిన కోటా టికెట్ల విడుదల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్టోబర్లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ టిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18వ తేదీన ఉదయం 10 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. 2 రోజుల పాటు అంటే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అని తెరిచి ఉంటాయి. ఈలోగా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటా బుకింగ్ ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే వర్చువల్ విధానంలో శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ పాల్గొనదలిచిన వారి కోసం 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ఇప్పటి విషయము. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. ఎలా అనిపించింది నాకు తప్పకుండా లైక్ చేయండి. ఈ విషయాలు వెంట అందరికీ తెలియడానికి షేర్ చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.